ఆటోలను బ్లాక్ చేసి అక్రమంగా అమ్ముకుంటున్న షోరూమ్స్ ఓనర్లు, ఫైనాన్షియర్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ ఆటో టాక్సీ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ధర్నా చేశారు. అడ్డదారిలో ఆటోలు అమ్ముకుంటూ షోరూమ్స్ ఓనర్లు, ఫైనాన్సర్లు తమ పొట్టకొడుతున్నారన్నారు. ఈ విషయంలో రవాణా శాఖ కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలన్నారు. భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు మహానగరంలో కమిషనర్ ఆఫీస్ ముందు డ్రైవర్లకు జరుగుతున్న అన్యాయాన్ని, డ్రైవర్లను దోసుకుంటే విధానాన్ని ఎండగట్టడానికే ప్రభుత్వం ఏదైతే వారి మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు తెలంగాణ ఆటో కమిషన్ ముందు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి ధర్నాలో ఏదైతే షోరూంలో ఆటోలో ఇన్వాల్వ్మెంట్ చేయడానికి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నాం, అది అన్యాయమైన విషయం. దీని పరంగా 2.5 కోట్లు డ్రైవర్లపై భారం పడుతుంది. మరియు దాంతో పాటు ఏదైతే 70 నుంచి లక్ష రూపాయలు ఆటో ఫైనాన్సర్లు కానీ షోరూమ్ లోను వసూలు చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా ఇన్వాయిస్ 2,40,000 ఉంటే 3,20,000, 3,10,000 తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. 80 నుంచి లక్ష రూపాయలు అంటే సుమారు 200 కోట్ల ఇది స్కామ్ జరుగుతుంది అంటే ప్రభుత్వం వెంటనే కన్ను తెరవాలి. ఆ షోరూంలను ఫైనాన్సర్లపై దాడులు జరపాలి. పేద డ్రైవర్లకు న్యాయం చేయాలి. ఈ న్యాయం డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున మేము ఈ పోరాటం ఆపని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. షోరూం వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.